వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వైఎస్ఆర్ కాలనీ హనుమాన్ చాలీసా పారాయణ ధ్వనులతో ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. శ్రీ రామదూత భక్త బృందం ఆధ్వర్యంలో 108 గృహాలలో 108 ఆదివారాల పాటు 108 సార్లు నిర్వహించ తలపెట్టిన హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి పారవస్యాల నడుమ శ్రీకారం చుట్టుకుంది. వైఎస్ఆర్ కాలనీకి చెందిన కర్రి రాంబాబు మంగా దంపతుల మనవడు, కర్రి రాజు సీతామహాలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు మేధాన్ శ్రీరామ్ పుట్టినరోజు శుభ సందర్భంగా వారి నివాసంలో ఈ దివ్య ఆధ్యాత్మిక యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. మహోత్సవంలో భాగంగా భక్తులందరూ ఏకమై శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తూ 108 సార్లు హనుమాన్ చాలీసాను శ్రవ్యంగా పారాయణ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో సాగిన ఈ మంత్రోచ్చరణ భక్తులను రామభక్తి సామ్రాజ్యంలో తేలియాడేలా చేసింది. ప్రతి ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆవరించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, సమస్త పీడలు తొలగిపోయి స్వామివారి దివ్యానుగ్రహంతో అష్టైశ్వర్యాలు, నిండైన ఆయురారోగ్యాలు ప్రసరిస్తాయని ఈ సందర్భంగా ఆధ్యాత్మిక నిర్వాహకులు తెలియజేశారు. ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాద వితరణతో పాటు అత్యంత ప్రేమతో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి, భక్తుల నుంచి ఈ ఆధ్యాత్మిక యజ్ఞానికి విశేషమైన స్పందన లభించింది. తమ గృహాలలో కూడా ఈ దివ్యమైన పుణ్యప్రదమైన హనుమాన్ చాలీసా పారాయణాన్ని అత్యంత స్వల్ప ఖర్చుతో నిర్వహించుకోవడానికి ఆసక్తి కలిగిన భక్తులు శ్రీ రామదూత భక్త బృందం ప్రతినిధి గమిని వెంకటరత్నం 9347036483 అనే ఫోన్ నంబర్ను సంప్రదించి ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలను పొందవచ్చని నిర్వాహకులు కోరారు. हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम. శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం నిడదవోలు 108 ఆదివారములు 108 గృహాలలో లేక ఆలయాలలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి ఆదివారం చేయాలని సంకల్పించి ఈ మహాయజ్ఞం నిడదవోలులో
25వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభించి గత ఆదివారానికి 78 ఆదివారాలు పూర్తి చేసుకుని ఈ ఆదివారం 79వ ఆదివారము శ్రీమతి మరియు శ్రీ కర్రి రాంబాబు మంగా దంపతులు వారి కుమారులు కర్రి రాజు సీత దంపతులు వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి వీరి స్వగృహంలో ఈరోజు ఇక్కడ 79వ ఆదివారం 79వ పారాయణం శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం క్యాజంపూడి దుర్గాభవాని భజన సమాజం వారిచే చేయబడుతుంది. హనుమాన్ చాలీసా ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సకల శుభములు కలుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన చోట 108 సార్లు మనం ఒకే ఆసనమును కూర్చుని హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసినట్లయితే ఒకసారి సుందరకాండ పారాయణతో సమానమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాల ద్వారా అనేక సార్లు విని ఉన్నాము. ఆదివారం వచ్చిందంటే హనుమాన్ చాలీసా ఎక్కడ జరుగుతుందో వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్తి బృందం వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం అందరికీ తెలియజేపరుస్తున్నాము. అదేవిధంగా హనుమాన్ చాలీసా ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి మీరందరూ రావాలి. మీరు రావడే కాకుండా మీ పిల్లల్ని తీసుకురావాలి. మీ కుటుంబాలతో రండి. 11 సార్లు కానీ 21 సార్లు కానీ పూర్తి సమయం 141 సార్లు కానీ పూర్తి సమయం 108 సార్లు కానీ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని చాలీసా యొక్క అర్థం తెలుసుకుని చాలీసా యొక్క విశిష్టత తెలుసుకుని మీరు తెలుసుకుంటమే కాక మీ పిల్లలకు కూడా తెలియజేసింది. ఇక ముందు జరగబోయేటువంటి 30 ఆదివారాలు 2027వ సంవత్సరము మార్చి 14 వరకు కూడా ఈ యజ్ఞం జరుగుతుంది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోదలిసి సంకల్పం గల భక్తులు శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్తి బృందం వారిని సంప్రదించండి. హనుమాన్ చాలీసా చాలా స్వల్ప ఖర్చుతోటి ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా రామనామమే ప్రధాన లక్ష్యంతో ఆదివారం వచ్చిందంటే ఒక కాలనీలో ఉండేటువంటి వారు ఒక వీధిలో ఉండేటువంటి వారు అక్కడ కూరి చేకూరి చాలీసా మనం 11 సార్లు కానీ చేయడమే లక్ష్యంగా శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం పెద్దలందరితో సమాలోచన చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈరోజు జరగబోయేటువంటి ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పెద్దలు పొద్దున వచ్చి వెళ్ళారు. బ్రహ్మశ్రీ దోర్పల ప్రభాకర్ శర్మ గారు, కొవ్వూరు సంస్కృతోపన్యాసకులు, ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం విశ్రాంతోపాధ్యాయులు వారు ఈరోజు వచ్చి ఉదయం మనందరికీ హనుమాన్ చాలీసా పారాయణం యొక్క విశిష్టత గురించి పారాయణం చేయడం వల్ల ఫలితం గురించి మనకందరికీ వివరించారు. కాబట్టి మిగిలినటువంటి 30 ఆదివారాలు ఇలాగే హనుమాన్ చాలీసా పారాయణానికి భక్తులంతా సహకరించాలని కోరుకుంటూ జరగబోయేటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మరో అధ్యక్షులు వారు కూడా అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ